ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మా యొక్క ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, యథావిధిగా ప్రతిరోజు కూడా 5 గంటలకు మరి క్రీస్తు యొక్క శ్రమల ప్రవచనాల యొక్క నెరవేర్పు మరి మనం ధ్యానాంశాలుగా చూసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, యథావిధిగా ఒక చిన్న మరి ప్రార్థన పాట వాక్యంలోనికి మనం వచ్చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడైన గొప్ప దేవ, నీ పాదాలకు వేలాది వందనాలు. మరి నాయన, ఇదిగో తండ్రి, వింటున్నవారు వినబోతున్న వారిని మీరు దీవించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి తండ్రి. నీవే నీ బిడ్డలను బలపరుచుకొని వేడుకుంటూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసునామమున అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఒక చిన్న పాట. యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తమో, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తమో, బహు దుఃఖములో మునిగెనే చెముట రక్తముగా మారనే, బహు దుఃఖములో మునిగెనే చెముట రక్తముగా మారనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న వాక్యమును మనము చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల యొక్క ప్రవచనాలలో మనం ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనమును మనం చూద్దాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు, దౌర్జన్యులు దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారు. వారు నా చేతులకును నా పాదములకును ఏమంటున్నాడు ఇక్కడ, నా పాదములను పొడిచి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియదేవులారా, చిన్న ప్రార్థన. సత్య సంపూర్ణుడైన గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు. ప్రవచనాల యొక్క నెరవేర్పులోనికి మేము వస్తూ ఉండగా తండ్రి, నా నోటి మాటలుగా కాక నీ నోటి మాటలతో నీ బిడ్డలతో మాట్లాడమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
తన చేతులకు తన కాళ్ళకు మేకులు కొట్టించుకునేటువంటి యొక్క సంగతిని కూడా ఆనాటి ప్రవక్తలు లేకపోతే ఆనాటి గ్రంథములో లిఖితపూర్వకంగా మరి రాయించి తెలియచేసినట్లుగా ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ అంటున్నారు కదా, ఇదిగో కుక్కలు నన్ను ఏం చేస్తున్నారంట, చుట్టుకొని ఉన్నారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారని యేసుక్రీస్తు గురించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఇది ప్రవచనం. ప్రియదేని బిడ్డలారా, అయితే ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది అని అంటే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 27వ వచనము మనం చూడగలిగితే, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ తోమాతో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణాన్ని జయించిన తర్వాత తోమాను దర్శించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు లేస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు మరల తన శిష్యుల దగ్గరకు వస్తారని ఎన్నో ప్రవచనాలు పలికినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నా ప్రాణం పెట్టువాడని నేనే, మరి తీసుకొని వాడని నేనే, దాన్ని జయించగలిగిన వాడని నేనే అని చెప్పినప్పటికీ కూడా అందరు నమ్మినారు, కానీ ఆ యొక్క శిష్యులలో ఒక తోమ మటుకు నమ్మలేదు. ప్రియదేని బిడ్డలారా, తోమ లాంటి ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రియదేని బిడ్డలారా. కానీ చరిత్ర చెబుతుంది ప్రియదేని బిడ్డలారా, ఆయన చేతులలో ఎంత పెద్ద మేకులు కట్టబడ్డాయో ఇక్కడ మనం స్క్రీన్లో చూడగలుగుతున్నాం. ఆయన చేతులలో ఎంత పెద్ద మరి శీలలు కొట్టబడ్డాయంటే ప్రియదేని బిడ్డలారా, ఆ శీలను మనం చూసినట్లయితే మన గుండె ఆగిపోతుంది. ప్రియదేని బిడ్డలారా, ఆయన చేతులలో శీలలు కొట్టించుకున్నప్పటికీ ఈరోజు కూడా మరి మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో ఒట్టుటి మాటలు మాట్లాడుతున్నాడంతా, ఆయనకు శాతగాక ఇదిగో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదిగో ఆయన శాతగాని వాడని కొంతమంది మాట్లాడుతున్నారు. నమ్మేవారిని కూడా నమ్మని వారిగా తిప్పుతున్నారు ఈరోజు. కనుక ప్రియదేని బిడ్డలారా, యేసయ్య వారసులారా, ఈరోజు ఎంతోమంది కూడా యేసయ్యను గురించినటువంటి వాక్యము వార్త విని కూడా నమ్మని జనాంగం ఉంటూ ఉన్నారు, నమ్మని ప్రజలు ఉంటూ ఉన్నారు, నమ్మని వారుగా ఉంటున్నారు. ప్రియదేని బిడ్డలారా, వారి ఒక హృదయాలను ఏముంచుకుంటున్నారంటే, ఇదిగో నా కోసం అతడు దెబ్బలు తినడం ఏంటి, నా కోసం అతని చేతుల్లో శీలలు కొట్టించుకోవడం ఏంటి అని కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ప్రియదేని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీకోసమే అమ్మా, అయ్యా నీకోసమే, మన కోసమే ఆయన ఏం చేశాడంటే తన చేతులలో శీలలు, తన కాళ్ళల్లో శీలలు ఆయన కొట్టించుకొని ఉన్నారు. ఎందుకో తెలుసా, నీవు నేను చేసినటువంటి చెడు క్రియల నిమిత్తము ఇదిగో మన చేతులతో చేసిన చెడు క్రియలు ఏదైతే ఉన్నాయో ఆ చెడు క్రియలను జయించటానికి, ఆ చెడు క్రియల నుండి మనకి విముక్తిని ఇవ్వటానికి. అవునా, ఈ చేతులతోనే ఆల్కహాల్ పట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేరంటారా ప్రియదేని బిడ్డలారా? ఈ చేతులతో ఆల్కహాల్ పట్టుకున్న వాళ్ళు ఎంతోమంది లేరా? ఈ చేతులతోనే సిగరెట్ పట్టుకున్న వారు ఎంతోమంది లేరా? ఈ చేతులతోనే మరి ఎన్నో కార్యాలు చేసేవాళ్ళు ఈ లోకములో లేరా? ప్రియదేని బిడ్డలారా, ఈ కాళ్ళతోనే చెడు మార్గాలకు నడిచేటువంటి వారు లేరా? చెడు త్రోవలకు వెళ్ళేటువంటి వారు లేరా? ప్రియదేని బిడ్డలారా, ఈ త్రోవల నిమిత్తము ప్రియదేని బిడ్డలారా, మనందరి నిమిత్తం కూడా ఈ చేతులతో ఈ కాళ్ళతో చేసినటువంటి పాపములు మన నెత్తి మీద వచ్చి పడిపోకుండా ఏం చేస్తున్నాడంటే
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతులలో శీలలు కొట్టించుకున్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఈరోజు నీకోసమే, ఇదిగో నా చేతులలో శీలలు, నీకోసమే అమ్మ, నీకోసమే అయ్యా, నా చేతులు, నా కాళ్ళలో శీలలు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు మాట్లాడుతున్నారు కదా, తోమాతో మాట్లాడుతూ, నీ చెయ్యి చాచి నా చేతుల్లో ఒక్కసారి వేలు పెట్టి చూడు, నా పక్కలో ఒక్కసారి వేలు పెట్టి చూడు, నువ్వు అవిశ్వాసగా కాక విశ్వాసగా నీవు ఉండు అని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతోమంది అవిశ్వాసాలుగా ఉండకూడదని దేవుని యొక్క ఇష్టం. విశ్వాసాలుగా ఉండటానికి దేవుడు ఎంతో ఆశ కలిగి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగ ఉంటున్నావు? ఈరోజు ఉదయకాల సమయంలో లేచి ఏ వాక్యాలు లేకపోతే ఉదయకాల సమయంలో లేచి మరి న్యూస్ పేపర్ పట్టుకుంటున్నారే తప్ప, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, అయితే ఉదయకాలం లేచి వాక్యం వింటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఈరోజు నీ యేసయ్య, నీవు ప్రార్థిస్తున్న యేసయ్య నీకు దొరికేటువంటి సమయం కనుక ఎలాగ వింటున్నావు అన్నట్లుగా, విని కూడా విననట్లుగా ఉంటున్నావా? చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటున్నావా? నమ్మలేకపోతున్నావా? యేసయ్యను విశ్వసించలేకపోతున్నావా? యేసయ్య చేతులలో మరి చేతులు పెట్టి చూడాలనుకుంటున్నావా? యేసయ్య కాళ్ళు పెట్టి చూడాలనుకుంటున్నావా? యేసయ్య పక్కలో నీ చేయి పెట్టి చూడాలనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వారసులారా, కాదయ్యా, యేసయ్య నిజంగా ఆయన చేతులలో శిలలు కొట్టించుకున్నాడైతే నీవు నిజంగా నీ చేతుల ద్వారా చేసిన పాపములు ఒప్పుకుంటావా? నీ కాళ్ళ ద్వారా చేసిన పాపములను ఒప్పుకుంటావా? ఒప్పుకొని ఈరోజు యేసయ్యకు విశ్వాసగా ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవ, నీ పాదాలకు వేలాది వందనాలు నాయన. విన్నవారిని ప్రతి ఒక్కరిని మీరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ ఆత్మ, నీ అభిషేకము వింటున్న ప్రతి వారి మీదకి యేసు నామమున వచ్చునుగాక, యేసు నామమున వచ్చునుగాక. తండ్రి, నీ ఆత్మతో ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక, నీ అభిషేకముతో. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే నిన్ను నమ్మని వారుగా ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరు అయ్యా నాయన నమ్మేటట్లుగా నీవు వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియోని మీరు నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా. సిలువ శ్రమలు ధ్యానించాలని, నీ సముఖములో తరించాలని, నీ సిలువ శ్రమలు ధ్యానించాలని, నీ సముఖములో తరించాలని, మాలిన్యమునకు దూరంగా నీకిష్టమైన యాగంగా జీవితం మలచుకోవాలనే పవిత్ర సాధన దీక్ష, ఇది సిలువ దీక్ష. స్వపరీక్ష, నీ సిలువ శ్రమలు ధ్యానించాలని, నీ సముఖములో తరించాలని.